శ్రీమహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. సో క్రితం క్లాస్లో శంకర భాష్యం నేను మీకు కొద్దిగా ఇంట్రడ్యూస్ చేశాను. శంకరాచార్యులు భగవద్గీతకి చాలా చక్కటి భాష్యాన్ని రచించటం, అది ప్రస్థానత్రయము అని అంటారు. అంటే వేదాంత శాస్త్రంలో పరమ పురుషార్థమైన మోక్షానికి ఆత్మజ్ఞానము అనే సాధన, అది సాధనము. సాధ్యము, లక్ష్యం ఏమిటంటే మోక్షము, పరమ పురుషార్థము. మోక్షము అంటే ఏమిటో అవన్నీ మనం తర్వాత చూద్దాము. సో ఈ మోక్షానికి దారి తీసేటువంటి ఆత్మజ్ఞానం ఏదైతే కలదో, ఈ ఆత్మజ్ఞానాన్ని పొందటానికి ప్రధానమైనటువంటి గ్రంథములు 3 గ్రంథాలని మనం చెప్తాం. ప్రస్థానత్రయము అని అంటాం. ప్రస్థానము అంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెస్ వే. సో ఆ విధంగా ఇది ట్రయాంగిల్, 3 ఎక్స్ప్రెస్ వేస్, ప్రస్థానత్రయ. ఈ మూడింటి యొక్క అధ్యయనం చేసినట్లయితే మనకి వేదాంత శాస్త్రం యొక్క సబ్జెక్ట్ మ్యాటర్ అంతా కూడా మనకు వచ్చేస్తుంది. వేదాంత శాస్త్రం యొక్క సబ్జెక్ట్ మ్యాటర్ అంటే ఆత్మస్వరూపము అని అర్థం. వేదాంత శాస్త్రానికి ఆత్మ, జీవుని యొక్క స్వరూపము, జగత్తు యొక్క స్వరూపము, ఈశ్వరుడు, ఇది సబ్జెక్ట్ మ్యాటర్. ఈ 3 అంశాలే వేదాంత శాస్త్రంలో బోధింపబడతాయి. ఈ 3 అంశాల యొక్క పరిపూర్ణమైన విచారము వేదాంత శాస్త్రంలో ఉంటుంది. ఆ వేదాంత శాస్త్రంలో ప్రధానమైనటువంటి ఎక్స్ప్రెస్ వే అనదగిన 3 గ్రంథములు, వాటికి ప్రస్థానత్రయము అని పేరు. ఏమిటంటే, ఒకటి ఉపనిషత్ ప్రస్థానము. 10 ఉపనిషత్తులు ఉన్నాయి. మేజర్ ఉపనిషత్తులు అంటారు. మేజర్ అంటే పెద్ద అని అర్థం కాదు. ఉపనిషత్తులు అనేకం ఉంటే వాటిల్లో 10ంటిని శంకర భగవత్పాదులు ఎన్నుకుని వాటికి చక్కటి భాష్యాలను రచించారు. కాబట్టి ఆ 10 ఉపనిషత్తులు శంకర భాష్యాలతో కలిపి, అదంతా కలిపి ఒక్క యూనిట్. అది, దానికి ఉపనిషత్ ప్రస్థానము అని పేరు. మనం ఆ ఉపనిషత్ ప్రస్థానం అధ్యయనం చేస్తూ ఉన్నాం ఇక్కడ. సో మనం కఠోపనిషత్తు చదివాము, ముండకోపనిషత్తు చదువుతున్నాము, ఇంకో ఉపనిషత్తు కేనోపనిషత్తు కూడా చదివాము, తైత్రీయ కూడా చదివాము. అబ్బో, తైత్రీయ కూడా పూర్తి చేశాము. 4 ఉపనిషత్తులు పూర్తి చేశాం. ముండకంతో కలిపి 4వది ముండకం. దీని తర్వాత కృష్ణోపనిషత్తు చదవాలని అనుకుంటున్నాం. సో ఆ తర్వాత ఛాందోగ్యోపనిషత్తు చదవాలి, ఐతరేయోపనిషత్తు చదవాల్సి ఉంటుంది, తర్వాత బృహదారణ్యకోపనిషత్తు చదవాలి, మాండూక్యోపనిషత్తు చదవాలి. ఈ మధ్యలోనే ఈశావాస్యోపనిషత్తు కూడా చదవాలి. 10 ఉపనిషత్తులు వచ్చేసేది. ఈ 10 ఉపనిషత్తులకి భాష్యములు, ఇవన్నీ కలిపి ఒక యూనిట్. దానికి ఉపనిషత్ ప్రస్థానము అంటే. ఉపనిషత్తు నిజంగా ఆత్మజ్ఞానం వైపుకి మనిషిని తీసుకెళ్లటంలో ఆ ప్రస్థానానికి ఉండేటువంటి సామర్థ్యము, విలువ మీకు బాగా తెలుసు. మీరు ఉపనిషత్ ప్రస్థానం చదువుకున్న విద్యార్థులు, తర్వాత సీనియర్ విద్యార్థులు. అది ఒకటి. రెండవది బ్రహ్మసూత్ర ప్రస్థానం. బ్రహ్మసూత్రాలు ఉపనిషద్ వాక్యాలకి సంబంధించే విశ్లేషణ, ఎనాలసిస్, దాన్ని బ్రహ్మసూత్రములు. సూత్రము అన్నది చాలా గంభీరమైన అర్థాన్ని చాలా తక్కువ పదాలతో చెప్పి వాక్యానికి సూత్రము అంటే. లా అంటే చాలా గంభీరమైన విషయాన్ని తక్కువ పదాలతో చెప్పాలి, దానికి సూత్రము అంటే. సో అలాగంటే సూత్రములు బాదరాయణ మహర్షి, అదే వేదవ్యాసునే బాదరాయణుడు అని అంటారు. ఆయన ఈ మొత్తం వేదాంత శాస్త్రము, ఉపనిషద్వాక్యముల యొక్క విచారణ అంతా కూడా కొన్ని సూత్రాల్లో ఆయన నిబంధించినాడు. ఆ సూత్రాల మీద భాష్యకారుల యొక్క చక్కటి ప్రసన్న గంభీరమైన భాష్యం సూత్ర భాష్యము అని అంటారు. ఆ 2 అయిన తర్వాత 3వది గీతా ప్రస్థానం. భగవద్గీత ఉపనిషత్తుల సారం. ఉపనిషత్తుల్లో ఒక్కొక్క
వేదానికి ఒక్కొక్క శాఖ, అనేక శాఖలు ఉంటాయి. ప్రతి శాఖకి ఓ ఉపనిషత్తు ఉంటుంది. కొన్ని ఉపనిషత్తులు మరీ అల్పంగా చిన్నవిగా ఉంటాయి. ఈశావాస్యోపనిషత్తు 18 మంత్రాలు, మాండూక్యోపనిషత్తు 12 మంత్రాలు, చిన్న చిన్న ఉపనిషత్తులు. కొన్ని ఉపనిషత్తులు చాలా విస్తృతంగా ఉంటాయి. బృహదారణ్యకోపనిషత్తు 8 అధ్యాయాలు, 2 వాల్యూముల్లో ప్రింట్ అయి ఉంది. చాలా పెద్ద ఉపనిషత్తు. చాందోగ్యం కూడా పెద్దదే. సో పెద్ద ఉపనిషత్తులు ఉంటాయి, చిన్నవి ఉంటాయి, మధ్య సైజు ఉంటాయి. తర్వాత ప్రతి ఉపనిషత్తులోనూ ఒక్కొక్క శైలిలో ఆ వస్తువు, విషయ వస్తువు, సబ్జెక్ట్ మ్యాటర్ ప్రతిపాదించబడుతూ ఉంటుంది. కనుక ఉపనిషత్తులను అవలోడనం చేసి వాటిని కేర్ఫుల్ గా అధ్యయనం చేస్తూ వెళ్ళటము కొంచెం సీరియస్ ఎఫైర్. వెరాజ్ ఈ ఉపనిషత్తుల సారమునంతను కూడా గీతాచార్యుడు, అదే శ్రీకృష్ణ భగవానుడు 650 శ్లోకాల్లో దాన్ని బోధించినాడు. శ్రీకృష్ణుడు మామూలుగా వచనంలోనే, మామూలు మాట్లాడి తీరులోనే బోధిస్తాడు. ఆ బోధనంతని కూడా సంగ్రహించి దానిని 650 శ్లోకాల రూపంలో కూర్చినవాడు వేదవ్యాస మహర్షి. సో బోధించినవాడు శ్రీకృష్ణుడు, దానిని ఎడిట్ చేసినవాడు వేదవ్యాస మహర్షి, ఎడిటర్. సో ఆ ప్రార్థన మీరు వినే ఉంటారు, గీతా ప్రార్థన. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం. సాక్షాత్తు నారాయణుడే స్వయముగా శ్రీకృష్ణ రూపంగా అవతరించి అర్జునునకు బోధించాడు. వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం. పురాణములను రచించిన మహర్షి లేదా ప్రాచీనుడైన మహర్షి, అంటే 5600 సంవత్సరాల క్రితం సుమారు అంత ప్రాచీన కాలంలో నివసించినటువంటి వ్యాస మహర్షి ఈ బోధని, ఈ ఉపదేశాన్ని గ్రథితాం కూర్చినాడు. ఒకటికి అంటే శ్లోకాల రూపంలో దాన్ని సమకూర్చినాడు. కూర్చి దాన్ని మహాభారతం మధ్యలో పెట్టాడు. మధ్యే మహాభారతం. సో ఈ విధంగా మహాభారతం మధ్యలో ఉన్నటువంటి ఈ గీత, ఇది ఉపనిషత్తుల సారము. అంచేతనే గీతలో ప్రతి అధ్యాయం వెనుక ఇది శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు అని ప్రారంభమవుతుంది. సో గీతలో ఉండే ఆ ఉపదేశ శ్లోకాలన్నిటికీ ఉపనిషత్ అనే నామధేయం కూడా ఉంటుంది. నేను ఆ సందర్భంలో మీకు చెప్తా. ఉదాహరణకి శ్రీ భగవాను వాచ అశోచ్యానన్వశోచస్త్వం అని మొదలవుతుందే, దానికి అశోకోపనిషత్తు అంటే ఆ శ్లోకాన్ని. ఆ విధంగా మాత్రా స్పర్శాస్తు కౌంతేయ అని 2-3 శ్లోకాల తర్వాత వస్తుంది, దానికి తితిక్షోపనిషత్తు అంటే. ఈ విధంగా ఆ శ్లోకాల, ఉపదేశ శ్లోకాలన్నిటికీ ఉపనిషత్ అనే నామధేయం కూడా ఉంటుంది. మనం చూస్తాం ఆ పేర్లన్నీ. సో ఈ ఉపనిషత్తుల సారమైనటువంటి గీత మొత్తం అంతా ఉపనిషత్తులే చూడండి. ఎందుకంటే ఉపనిషత్తులు మూల గ్రంథం, అది ఆకర గ్రంథము అంటారు, ద సోర్స్ బుక్. ఇప్పుడు ఇండియన్ కాన్స్టిట్యూషన్ లాగా కాన్స్టిట్యూషన్కి సంబంధించి అనేక పుస్తకాలు ఉంటాయి. కాన్స్టిట్యూషనల్ లా అని ఇదనేదని బోల్డ్ పుస్తకాలు ఉంటాయి. కానీ ఈ పుస్తకాలన్నిటికీ మూల గ్రంథం ఏమిటి? కాన్స్టిట్యూషన్. సో ఆ విధంగా ఉపనిషత్తుల మీద విశ్లేషణే బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తుల సారము గీత. సో ఈ గీతకి, ఆ బ్రహ్మసూత్రాలకి మూల గ్రంథం ఉపనిషత్తులే. సో ఆ ఉపనిషత్ సారము గీత. ఆ గీతకి కూడా శంకర భగవత్పాదులు వ్యాఖ్యానాన్ని, గీతా భాష్యాన్ని రచించారు. సో అక్కడికి ఈ 3 భాష్యములు కలిపి ప్రస్థానత్రయము. సో మనము ఈ శంకర భాష్యాన్ని, గీతా భాష్యాన్ని చదవటానికి మనం పూనుకుని ప్రొసీడ్ అవుతూ ఉన్నాం. లాస్ట్ వీక్ నేను ఆ ప్రార్థనా శ్లోకం, శంకర భాష్యానికి ప్రార్థనా శ్లోకం మీకు మనవి చేశాను. సో ఇది కూడా చెప్పాను మీకు లాస్ట్ వీక్, అయినా మళ్ళీ గుర్తు చేస్తున్నా. సో శంకర భాష్యము పదశః అంటే శ్లోకంలో ఉండే ప్రతి పదానికి శంకర భాష్యం మీకు 2వ అధ్యాయంలో 11వ శ్లోకం దగ్గర ప్రారంభం అవుతుంది. అంతవరకు శ్రీకృష్ణుని ఉపదేశం లేదు కదా, అక్కడ ఉపదేశం. శ్రీ భగవాను వాచ, అక్కడి నుంచి శంకర భాష్యం ఆరంభం. అంతవరకు గీతా భాష్యం ప్రతి పదానికి భాష్యం ఏం లేదు. అక్కడి నుంచి మాత్రం ప్రతి పదానికి కూడా వివరణ ఉంది. సో అంతవరకు మనము ఈ సంబంధ భాష్యాన్ని చదువుతాం. సంబంధ భాష్యము అంటే ఈ గీతకి వేదాంత శాస్త్రంలో సంబంధం ఏమిటి, మహాభారతంలో దాని పొజిషన్ ఏమిటి, దాని సంబంధం ఏమిటి, మనం అనుకుంటున్న ఈ పురుషార్థము, మన జీవిత లక్ష్యంగా పెట్టుకున్నటువంటి ఆ పూర్ణత్వం ఏదైతే కలదో దానికి ఈ గీతా శ్లోకాలు, గీతోపదేశానికి సంబంధం ఏమిటి, మనం ఎందుకు భగవద్గీత చదువుకోవాలి, భగవద్గీత యొక్క విశిష్టత ఏమిటి, ఈ విషయాలన్నింటినీ ప్రస్తావించేటువంటి ఆ భాష్య
భాగానికి దాన్ని ఉపోద్ఘాత భాష్యము అని కూడా అంటారు. ఇంట్రడక్టరీ భాష్య, దానికే సంబంధ భాష్యము అని కూడా అంటారు. నారాయణ పరో వ్యక్తాత్ అండమవ్యక్త సంభవం అండస్యాంతస్విమే లోకాః సప్తద్వీపాచమేదిని. ఇది శ్లోకం. ఇదే ప్రార్థనా శ్లోకం. దీని అర్థం కూడా నేను మీకు మనవి చేశాను. సో సర్వజగత్ కారణుడు పరమేశ్వరుడు, ఆయనకు నారాయణుడు అని పేరు. ఎందుకంటే ఆ పరమేశ్వరుడే సకల ప్రాణుల హృదయంలో ఆత్మచైతన్యం రూపంగా విరాజిల్లుతూ ఉన్నాడు గనుక నరాహ అయనం యస్య సహ నారాయణ అని మనం అది కూడా చూసాం. ఈ నారాయణుడు సర్వజగత్తునకు కారణము కనుక ఆయన్ని పరహ అని అంటారు. పరహ అంటే అతీతమైన, అంటే కార్యమునకు అతీతంగా కారణము ఉంటుంది. అతీతంగా ఉండడం ట్రాన్సెండ్ అంటారు. అతీతంగా ఉండడం అంటే ఏమిటి? కార్యంలో ఉండేటువంటి కొన్ని లోటుపాట్లు ఏవైతే ఉంటాయో అవి కారణమునందు ఉండవు, దాన్ని అతీతం అని అంటారు. ఇప్పుడు మీరు బంగారము నెక్లెస్ తీసుకుంటే బంగారము కారణం, నెక్లెస్ కార్యం. ఈ కార్యంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఏమిటి? దానికి ఒక పుట్టుక మరణము అని రెండు ఉంటాయి. నెక్లెస్ కి ఒక డేట్, ఏ డేట్ అది తయారైందో ఆ డేట్ ఉంది. కొంతకాలం అయిన తర్వాత ఆ నెక్లెస్ ని మీరు మార్చేస్తారు, చెరిపించేసి మరో ఆభరణం ఏదైనా తయారు చేసుకుంటారు, ఏదో చేస్తారు. మొత్తానికి దాన్ని మెల్ట్ చేసేసి ఆ నెక్లెస్ ఆకారం లేకుండా చేసేస్తారు. సో ఆ విధంగా నెక్లెస్ కి ఒక పుట్టుక, ఒక అంతము, మరణం లాంటిది, ఈ రెండు ఉంటాయి. కానీ నెక్లెస్ పుట్టినప్పుడు బంగారం పుట్టలేదు, నెక్లెస్ ని మీరు చెరిపించినప్పుడు బంగారం చెరిగిపోదు. సో ఈ విధంగా కార్యానికి ఉండేటువంటి ఉత్పత్తి నాశం ఏవైతే ఉన్నాయో అవి కారణమునందు ఉండవు. సో అది చాలా గొప్ప విషయం. కాబట్టి కారణము కార్యం కంటే అతీతంగా ఉంటుంది. సో పరహ అంటే అర్థం. సో పరమేశ్వరుడి నుంచి ఈ జగత్తు ఏదో ఒక కాల ప్రవాహంలో ఓ క్షణంలో పుట్టింది, ఓ సమయంలో పుట్టింది. క్షణమో మరో వాటెవర్, ఓ సమయంలో పుట్టింది. బిగ్ బ్యాంగ్ అంటారు మోడర్న్ సైన్స్ లో. బ్యాంగ్ అంటే మరి సమయం, ఒక క్షణమేగా. ఎక్స్ప్లోషన్ అనేది పావు గంటను అరగంట ఉండదు. ఎక్స్ప్లోషన్ అంటే ఫ్రాక్షన్ ఆఫ్ ఏ సెకండ్ ఆర్ అట్ ది బెస్ట్ 1 or 2 seconds ఉంది. సో అలా చాలా తక్కువ సమయంలో వచ్చి దానికే ఎక్స్ప్లోషన్ అనిపే. సో ఒక సమయంలో ఈ జగత్తు పుట్టింది, మరో సమయంలో బిగ్ బ్యాంగ్ తో పుట్టింది, బిగ్ క్రంచ్ అని అంటారు. దాంతో ప్రళయం అయిపోతుంది, ఈవెన్ అకార్డింగ్ టు మోడర్న్ కాస్మాలజీ. సో జగత్తుకి పుట్టుక నాశము ఉంటాయి. కానీ జగత్తు ఏ ఈశ్వరుడి నుంచి పుట్టిందో ఆ ఈశ్వరునకు ఈ పుట్టుక, ఈ నాశము ఉండవు. సో ఇవన్నీ వేదాంతానికి సంబంధించిన విషయాలు మనం విస్తారంగా భాష్యంలో చూస్తాము. సో నేను ఒకే ఉపోద్ఘాత భాష్యాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నా. ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ ది ఇంట్రడక్టరీ భాష్య. ఎనీవే, సో పుట్టుక నాశము జగత్తునకు ఉన్నాయి, కానీ జగత్కారణమైన పరమేశ్వరుని యందు ఈ పుట్టుక, ఈ నాశము ఉండవు. అది ఆ కారణంగా ఈశ్వరుణ్ణి పరహ అనంట. నారాయణ పరహ. ఈ జగత్తంతా ఈశ్వరుని యొక్క శక్తి నుండి పుట్టింది. సో ఆ శక్తి చాలా గొప్పది, చాలా అద్భుతమైనది. కాబట్టి దానికి మాయాశక్తి అని పేరు. ఇంద్రియ గోచరము, మనస్సుకి గోచరము కానిదిగా ఉంటుంది. అన్మానిఫెస్ట్. మేనిఫెస్ట్ అయితే కార్యము, కారణం ఎప్పుడూ అన్మానిఫెస్ట్ గానే ఉంటుంది. సో అవ్యక్తము, ఆ అవ్యక్తమైనటువంటి మాయాశక్తి, ఆ ఈశ్వరుని యొక్క మాయాశక్తి. ఈశ్వరుడు ఆయన యొక్క మాయాశక్తి. ఆ మాయాశక్తి నుండి బ్రహ్మాండము, ద ఎగ్ ఆఫ్ ది యూనివర్స్, బ్రహ్మాండం పుట్టింది. ఆ బ్రహ్మాండంలో 7 ఖండములు ఉన్నాయి. బ్రహ్మాండంలో పృథివీ ఉన్నది. బ్రహ్మాండం చాలా పెద్దది, దాంట్లో పృథివీ, భూగోళము. ఎందుకని భూగోళమే? ఎందుకని మార్సో లేదా వేనస్సో ఎందుకు కాదని, మనం ఉన్నది భూగోళం కనుక భూగోళానికి రిఫరెన్స్. ఆ భూగోళంలో 7 ఖండాలు ఉన్నాయి. ఆ 7 ఖండాల్లో ఆసియా ఖండం ఒకటి. ఆసియా ఖండంలో భారతదేశం ఒకటి. భారతదేశంలో భాగ్యనగరం ఒకటి. భాగ్యనగరంలో మన డైమండ్ పాయింట్ బస్తీ. ఈ బస్తీలో ఈ గృహం, ఈ గృహంలో ఈ హాలు, ఈ హాల్లో మనమందరము ఉన్నాము. సో ఈ విధంగా నారాయణునికి మనకి సంబంధం ఈ మొత్తం సృష్టిలో
మనకి సంబంధం దేనితోటి ఉన్నది? నారాయణునితో, ఈశ్వరునితో సంబంధం ఉంది. మనం ఎక్కడి నుంచి వచ్చాం? ఈశ్వరుడి దగ్గర నుంచి వచ్చాం. మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతాం? ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళిపోతాం. మనం ఎవరికి చెందిన వాళ్ళము? ఈశ్వరునకు చెందిన వాళ్ళము. మనకి చెందినవారు ఎవరు? ఈశ్వరుడు. ఈ సత్యం మినహాయించి మిగతావన్నీ మనం మనసులో పెట్టుకుంటాం. మనం ఏమనుకుంటామంటే ఈ ఇల్లు వాకిలి మనవి, మనము ఈ ఇల్లు వాకిలికి చెందిన వాళ్ళము అనుకుంటాం. తప్పది. అలాగే ఈ కొన్ని రిలేషన్స్ ఉంటాయి, హ్యూమన్ రిలేషన్స్. వీళ్ళు మనకి చెందిన వాళ్ళు, మనము వీళ్ళకి చెందిన వాళ్ళము అని అనుకుంటాం. పర్వాలేదు అనుకోవచ్చు, కానీ తప్పేం లేదు. ఏదో కొన్ని లోకల్ వ్యవహారం కోసం అనుకున్నా మౌలికమైన సత్యం అది కాదు. మౌలికమైన సత్యం ఏమిటంటే మనం ఈ జగత్తులోకి వచ్చేప్పుడు ఎలా వచ్చాము? అట్టర్లీ ఎలోన్, ఏకాకిగా వచ్చాం. మళ్ళీ ఈ జగత్తులోంచి ఎలా వెళ్ళిపోతాము? ఏకాకిగా వెళ్ళిపోతాం. కాబట్టి మనదంటూ ఈ జగత్తులో ఏముంది? ఏమీ లేదు కదండి. సో ఏకాకిగా ఒంటరిగా వచ్చి ఒంటరిగా వెళ్ళిపోతాము. మధ్యలో ఏదో కొద్ది కాలం ఉంటాం, కొద్ది సమయం అండి. ఇప్పుడు జగత్తు 5 బిలియన్ సంవత్సరాల క్రితం పుట్టింది. దీంట్లో మన ఆయుర్దాయం ఎంతంటాను? ఇట్ ఈజ్ ఇన్సిగ్నిఫికెంట్. చెప్పడం కూడా అనవసరం, అంత తక్కువ. ఇప్పుడు ఒక కొండ ఉందనుకోండి, కొండ హిమాలయాస్ కానీ లేకపోతే మన పశ్చిమ కనుమలు. ఈ కొండ వయస్సు ఎంత అంటే 10 మిలియన్ సంవత్సరాలనో 50 మిలియన్ సంవత్సరాలనో చెప్తారు. దాంట్లో మన వయస్సు ఎంత? సో చాలా అల్పమైనటువంటి కాలము మనం ఇక్కడ జీవిస్తాం. కాబట్టి మనం ఇక్కడ జీవించి కాలానికి కంటే మనం ఎక్కడి నుంచి వచ్చామో ఎక్కడికి వెళ్తున్నామో దానికి ఇంపార్టెన్స్ ఎక్కువ. ఈశ్వరుడి నుంచి వచ్చామో ఈశ్వరుడి వద్దకు వెళ్తాము. వచ్చేప్పుడు ఒంటరిగా వచ్చాము, వెళ్ళేప్పుడు ఒంటరిగా వెళ్ళిపోతాం. కాబట్టి ఈ మధ్యకాలంలో, చాలా అల్పమైన కాలంలో ఇది నాది, ఇవి నావి, నేను వీటికి చెందినవాడను అనే ఈ భావన ఉన్నదే, ఇంత సందర్భ శుద్ధి లేని భావన అదే కానీ మరొకటి లేదు. ఇది వైరాగ్యం కోసం ఆ మాట చెప్పాను. వేదాంతం ఆ విధంగా మానవుని యొక్క స్వరూపాన్ని నిరూపించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఎందుకంటే మనిషి తన గురించి తాను తన చుట్టూ ఉండేటువంటి పదార్థాలను బట్టి, సంబంధాలను బట్టి అంచనా వేసుకుంటాడు. నేను అనగానే ఆ నేను యొక్క లక్షణం ఏమి అంటే తన చుట్టూ ఉండే పదార్థాలను బట్టి, ఏవో కొన్ని సంబంధాలను బట్టి ఆ నేను అనే పదానికి, నేను అనే తత్వానికి వ్యాఖ్యానం చేసే ప్రయత్నం మానవుడు చేస్తూ ఉంటాడు. కానీ ఈ చుట్టూ ఉండే పదార్థాలు, చుట్టూ ఉండే సంబంధాలు ఏమీ ఏర్పడక మునుపు ఈ నేను ఉంది. ఇవన్నీ తొలగిపోయిన తరువాత కూడా ఈ నేను ఉంటుంది. కాబట్టి ఈ నేను యొక్క అసలైన వ్యాఖ్యానము మనకి తెలియదనే చెప్పాలి. అది తెలుసుకుందుకే వేదాంత శాస్త్రము యొక్క అధ్యయనం అవసరం అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా పరమేశ్వరుడు నేను, పరమేశ్వరుడి నుంచి నేను వచ్చాను, నేను పరమేశ్వరునకు సంబంధించిన వాడను అని జీవునకు ఈశ్వరునకు ఉండేటువంటి ఆ నిత్య సంబంధం ఏదైతే కలదో దానిని సూచించటం కోసం ఈ శ్లోకాన్ని ప్రార్థనా శ్లోకంగా పెట్టాను. నారాయణ పరో వ్యక్త, మనకి నారాయణునికి సంబంధం, డైరెక్ట్ కనెక్షన్. ఇన్ బిట్వీన్ అన్నీ కూడా అవన్నీ ఇన్సిడెంటల్, సందర్భాన్ని బట్టి వచ్చినవే కానీ వాస్తవాలు ఏం కావు. వాస్తవంగా ఏమిటి కనెక్షన్ అంటే మనకి నారాయణుడికి కనెక్షన్. అదే ఆ శ్లోకం యొక్క విశిష్టత. మంచి శ్లోకం. ఇప్పుడు భాష్యం అందాము. స భగవాన్ సృష్ట్వా ఇదం జగత్ తస్య చ స్థితిం చికీర్షుః మరీచ్యాదీన్ అగ్రే సృష్ట్వా ప్రజాపతీన్ ప్రవృత్తిలక్షణం ధర్మం గ్రాహయామాస వేదోక్తం. ఇక్కడ శంకరులు ఒక సృష్టి ప్రక్రియని మనకి బోధిస్తున్నారు. ఒక మెథడ్ ఆఫ్ క్రియేషన్, సీక్వెన్స్ ఆఫ్ క్రియేషన్ అని బోధిస్తున్నారు. ఇక్కడ వేదాంత శాస్త్రంలో తాత్పర్యము అంటే ఇక్కడ ఇంటెంట్ అంటారు. తాత్పర్యము అంటే ఇంటెంట్. ఇక్కడ ఇంటెంట్ ఏమిటంటే సృష్టి ఇలా జరిగింది అని చెప్పడం ముందు తాత్పర్యం లేదు. ఇంటెంట్ అలా
నీకు ఈశ్వరునికి సంబంధము, ఈశ్వరుడు ఉపదేశించిన ధర్మాన్ని నీవు పాటించవలేను అనే ఉపదేశమే ఇక్కడ తాత్పర్యం. గాని సృష్టి ఈ విధంగా జరిగింది, ఈ స్టెప్ తర్వాత ఈ స్టెప్ వచ్చింది అని చెప్పడం ముందు తాత్పర్యం లేదు. ముందు అది ఒకటి గమనించాలి. సృష్టి ఎలా జరిగింది అన్నది అనవసరం. బిట్వీన్ ఈశ్వర అండ్ మీ వాట్ ఆర్ ది డిఫరెంట్ స్టెప్స్, ఇట్ డజంట్ మ్యాటర్. ఇట్ జస్ట్ ఓన్లీ దిస్ మచ్ అలోన్ మ్యాటర్స్. అదేంటంటే ఐఎమ్ కనెక్టెడ్ టు ఈశ్వర త్రూ ఏ ఫ్యూ స్టెప్స్. స్టెప్స్ ఒకప్పుడు కొన్ని ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, డజంట్ మ్యాటర్. స్టెప్స్ యొక్క వివరణ ఒకప్పుడు విస్తారంగా ఉండొచ్చు, ఒకప్పుడు తక్కువ ఉండొచ్చు, డజంట్ మ్యాటర్. స్టెప్స్ యొక్క నేచర్ డజంట్ మ్యాటర్. ఓన్లీ దిస్ మచ్ మ్యాటర్స్. దట్ ఈస్ హియర్ ఐ ఆమ్, ఈశ్వర ఈజ్ ది కాజ్ ఆఫ్ ది ఎంటైర్ యూనివర్స్, ఐఎమ్ కనెక్టెడ్ టు ఈశ్వర. ఓన్లీ దిస్ మచ్ మ్యాటర్స్. అండ్ దేర్ ఆర్ నో ఇంటర్మీడియట్స్. ఇంటర్మీడియరీ ఉండరు వేదాంత శాస్త్రంలో. హిందూ ధర్మంలో ఇంటర్మీడియరీ ఎవరు ఉండరు. కొన్ని సందర్భాల్లో సమ్ పీపుల్ ప్రజెంట్ దెమ్సెల్వ్స్ యాజ్ ఇంటర్మీడియరీ ఏజెంట్ లాగా. సో హోల్సేల్ మర్చెంట్ కి కన్స్యూమర్ కి మధ్యలో ఏజెంట్ ఎవరో అలాగే ఏజెంట్స్ ఉంటారు చూడండి. ఈ ఏజెంట్స్ ఈ ఎకానమీలో ఏజెంట్స్ ని తీసేయాలి, యాజ్ ఇఫ్ ఏజెంట్స్ ఆర్ ది అన్డిజైరబుల్ ఫ్యాక్టర్స్ లాగా. రైతు బజార్ అంటే అర్థం ఏంటి? పండించే రైతుకి కన్స్యూమర్ కి మధ్యలో ఇంకా ఏజెంట్స్ ఎవరు లేరు. దట్ ఈస్ సంథింగ్ సపోజ్ టు బి ఏ బిగ్ డెవలప్మెంట్, ఏ బిగ్ రెవల్యూషన్. సో ఈ ఏజెంట్స్ మీద ఎవరికి ఇష్టం లేనట్టు అనిపిస్తుంది. ఇక్కడ కూడా అంతే. దేవుడికి మధ్యకి నాకు మధ్యలో ఏజెంట్స్ ఎవరు లేరు, అక్కర్లేదు కూడా. అంటే అలాగలాగండి ఏజెంట్స్ లేకపోవడం అలాగా. దేర్ ఆర్ ఎ ఫ్యూ ఇంటర్మీడియరీ స్టెప్స్. ఫర్ ఎగ్జాంపుల్, గురు ఈజ్ అన్ ఇంటర్మీడియరీ? నో, Guru is not intermediary. If any Guru presents himself or herself as intermediary, that is a small mistake they are doing. దానివల్ల ఏమవుతుందో చెప్పమంటారా? స్టూడెంట్కి ఆ ఇండిపెండెన్స్ రాదు. హీ డిపెండ్స్ అపాన్ ది గురు. మనం వీ లైక్ టు డిపెండ్ అపాన్ అదర్స్. మనలో అదో వీక్నెస్ ఉంటుంది. ప్రతి మానవుడికి ఈ వీక్నెస్ ఉంటుంది, ఇదో బలహీనత. అదేమిటి? నాకు పూర్తి ఇండిపెండెన్స్ వద్దు, సో నన్ను ఐ వాంట్ టు డిపెండ్. ఎందుకంటే పూర్తి ఇండిపెండెన్స్ అంటే ఫియర్, ఇన్సెక్యూరిటీ. డిపెండ్, నా యొక్క ఆధ్యాత్మిక విషయాలన్నింటినీ చూసేందుకు గురువు గారు ఫలానా స్వామీజీ ఉన్నారు. నాకు సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ అఫైర్స్ అన్ని చూసేందుకు ఫలానా ఆడిటర్ గారు ఉన్నట్టుగానే ఆధ్యాత్మిక వ్యవహారాలన్నీ చూసేందుకు ఒక గురువు గారు ఉంటారు. ఈ ఆడిటర్ గారికి సంవత్సరానికి కొంత ఫీజు ఇచ్చేస్తాం. అలాగే ఈ ఆధ్యాత్మిక గురువు గారికి కూడా ఒక ఫీజు ఇచ్చేస్తాం. ఆయన ఆధ్యాత్మిక ఆడిటర్. సో దట్ ఐ కెన్ రిలాక్స్. దిస్ ఈజ్ ది వీక్నెస్ ఆఫ్ ఎ హ్యూమన్ మైండ్. సో అది సందర్భం కాదు. సో దానివల్ల ఏమవుతుందంటే మీకు ఆ పరాధీనత, పారతంత్ర్యము అంటారు. పరతంత్రంగా ఉండటం, ఇతరులపై ఆధారపడి ఉండడం, దట్ డిపెండింగ్ నేచర్ అది ఉంటుంది. ఆ డిపెండింగ్ నేచర్ శిష్యుని ఉంది అంటే దట్ ఈస్ ల్యాక్ ఆఫ్ ఫ్రీడమ్. ఫ్రీడమ్ ఎక్కడ ఉందండి దాంట్లోనూ? డిపెండ్ అవుతుంటే ఫ్రీడమ్ ఎక్కడ ఉంటుంది? తర్వాత ఇంకా గురువు గారు ఉంటారు, ఈయనకి కూడా డిపెండింగ్ నేచర్ వస్తుంది. అది ఎలాగో చూసారా? నాకు 10 మంది విద్యార్థులు ఉన్నారు, లేకపోతే 50 మంది శిష్యులు ఉన్నారు, లేకపోతే 10,000 మంది శిష్యులు ఉన్నారు అని శిష్యుల యొక్క సంఖ్యని లెక్క పెట్టుకోవడం. శిష్యుల యొక్క నాకు వాజ్పేయి గారు శిష్యుడు, లేకపోతే నాకు మినిస్టర్ గారు, చీఫ్ మినిస్టర్ గారు నాకు శిష్యుడు. ఆ విధంగా సో దిస్ గురు హీ డెవలప్స్ ఏ కైండ్ ఆఫ్ స్పిరిచువల్ డిపెండెన్స్. సో ఇది చాలా ప్రధానమైనటువంటి సత్యాన్ని మీకు సైకలాజికల్ పాయింట్స్ నేను చెప్తున్నాను. ఇట్ ఈజ్ ఎ బాండేజ్ ఫర్ బోత్ టీచర్ యాజ్ వెల్ యాజ్ ది స్టూడెంట్. ఇక్కడ సత్యం అనేది టీచర్ చూస్తాడు, స్టూడెంట్ తరఫున టీచర్ చూస్తాడు అనేది ఆ బెనిఫిట్ ని పాస్ ఆన్ చేస్తాడు. దెర్ ఇస్ నో సత్యం. సత్యాన్ని శిష్యుడు తనంత తానుగా దర్శించవలేను. ఆ సత్యాన్ని దర్శించుటలో ఆచార్యుడు సహకరిస్తాడు. ఎలాగైతే మీరు ఒక లక్ష్యాన్ని చేరుకోవడం కోసం ఒక రోడ్డు మీద ప్రయాణం చేస్తుంటే మీకు ఇలా వెళ్తే ఆ లక్ష్యాన్ని మీరు చేరతారు అని ఒక బోర్డు ఒకటి ఉంటుంది, ఆ దారిని చూపించేటువంటి ఒక బోర్డు మీద రాసి ఉంటుంది. ఈ ఆచార్యుని యొక్క స్థానం అంత మటుకే. సో ఎవడికి వాడే తానే స్వయంగా ఈ సత్యాన్ని దర్శించి కృతార్థుడు కావాల్సి ఉంటుంది. కాబట్టి దెర్ ఈజ్ ఎ డైరెక్ట్ కనెక్షన్ బిట్వీన్ ద ఇండివిజువల్, జీవునికి ఈశ్వరునికి మధ్యలో
సాక్షాత్ సంబంధమే. మధ్యలో దేవుని యొక్క దూతనో, దేవుని యొక్క సంతానమనో, దేవుని యొక్క ఏజెంటనో ఇలా ఇంక ఇవేమీ ఉండవు. శ్రీకృష్ణుడు దేవుని యొక్క అవతారమనో, అవతార పురుషుడుగా వచ్చినా ఆయన జగద్గురువు. ఆయన మార్గదర్శనం చేసేసి పక్కకి తప్పుకుంటాడు. ఆయన ఉద్ధవుడు భాగవతంలో వస్తుంది, ఇంకో కొద్ది రోజుల్లో శ్రీకృష్ణుడు అవతారాన్ని చాలిస్తాడనగా ఉద్ధవుడు శ్రీకృష్ణుడు చుట్టూ వేలాడుతూ ఉంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఏమని చెప్తాడంటే, నువ్వు నా చుట్టూ వేలాడేం ఉపయోగం లేదు, నువ్వు వెళ్ళి ఆ బదరికాశ్రమానికి వెళ్ళి అక్కడ ఏదో తపస్సు చేసుకుంటూ నీ బతుకు నువ్వు బతుకమని చెప్తాడు. అంటే నాకు ఇంకా కొన్ని సందేహాలు ఉన్నాయి, తెలియని అంశాలు కొన్ని ఉన్నాయి అంటే, సరే అయితే మరి అవేవో చెప్పు మొదలెట్టేసి ఉపదేశం చేసి పంపించేస్తాడు. నా దగ్గర ఉండద్దు అని చెప్తాను. ఎందుకంటే ఐఎమ్ గోయింగ్ టు లీవ్ దిస్ వరల్డ్, యు ఆర్ ఆల్సో గోయింగ్ టు లీవ్ ఇన్ యువర్ టైం, డోంట్ డిపెండ్ అపాన్ మీ, దట్ ఈజ్ ఎ బాండేజ్ ఫర్ యూ యాజ్ వెల్ యాజ్ ఫర్ మీ అని చెప్తాను. కాబట్టి సో ఏ డైరెక్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ జీవ అండ్ ఈశ్వర, దట్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత ఎప్పుడైతే ఈశ్వరునకు నాకు సంబంధము అని అన్నామో, ఎక్కడ ఈశ్వరుడు ఎక్కడ నేను, మధ్యలో ఏదైనా కొన్ని స్టెప్స్ చెప్పుకున్నట్లయితే ఆ సంబంధాన్ని ఏర్పరుచుకోవటంలో, మనస్సులో ఏర్పరుచుకోవాలి సంబంధం. మీరు సంబంధాన్ని తెలుసుకోవటమే, సంబంధం ఆల్రెడీ ఉంది, కొత్తగా మీరేం నిర్మాణం చేయక్కర్లేదు సంబంధం, ఆ సంబంధాన్ని తెలుసుకోవటమే. సో ఆ సంబంధాన్ని అర్థం చేసుకోవటంలో, అవగాహన చేసుకుని ఆకలింపు చేసుకోవటంలో కొన్ని ఇంటర్మీడియరీ స్టెప్స్, కొన్ని స్టెప్స్ ఉన్నట్లయితే ఉపయోగపడు. ఆ ప్రక్రియకే సృష్టి ప్రక్రియ అని. కాబట్టి సృష్టి ప్రక్రియ యొక్క తాత్పర్యము స్టెప్స్ యొక్క స్వరూప స్వభావాలను నిర్ధారించడం కాదు. మరి ఏమిటి తాత్పర్యము అంటే, సృష్టి ప్రక్రియలో ఒక ఎండ్ని ఈశ్వరుడు, మరో ఎండ్ని సాధకుడు వ్యక్తి నిలిచి ఉంటారు. వీరిద్దరి మధ్యన సంబంధాన్ని నిరూపించటం కోసమే సృష్టి ప్రక్రియని చెప్తాను. ఇంత కథ కింద నేను ఎందుకు చెప్తున్నానంటే, సృష్టి ప్రక్రియ ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా చెప్తారు. ఎందుకంటే తాత్పర్యం దాని మీద లేదు కదా, తాత్పర్యం దాని మీద లేదు. తాత్పర్యం కేవలము జీవునికి ఈశ్వరునికి ఉండే నిత్య సంబంధాన్ని బోధించడం అందే తాత్పర్యం. కాబట్టి అన్ని సందర్భాల్లోనూ ఒకే రకంగా చెప్పాలనే నియమం లేదు. కానీ ఈ బోత్ ఎండ్స్ మాత్రం ఫిక్స్డ్గా ఉంటాయి, దాంట్లో మార్పే ఉండదు. ఒక ఎండ్లో ఈశ్వరుడు, మరో ఎండ్లో జీవుడు, బోత్ ఆర్ డైరెక్ట్లీ కనెక్టెడ్ వయా. ఈ వయా ఈజ్ నాట్ ఇంపార్టెంట్, దెర్ ఈజ్ సమ్ వయా విచ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఇప్పుడు విజయవాడ వెళ్ళాలనుకోండి, వయా కాజీపేటనా వెళ్ళొచ్చు, లేకపోతే వయా నల్గొండ అయినా వెళ్ళొచ్చు రైలు ఎక్కి, డజన్ మ్యాటర్ విచ్ వే వీ గో అన్నది డజన్. మధ్యలో ఉన్న స్టేషన్లన్నీ నేను మీకు బట్టి చెప్పాను అనుకోండి, వాట్ ఈస్ ది గెయిన్, వాట్ ఈస్ ది బెనిఫిట్? మీకు ఏమీ తెలియదు, మీకు ఇక్కడ రైలు ఎక్కడం అక్కడ దిగడమే తెలుసు అనుకోండి, వాట్ ఈజ్ యువర్ లాస్? యూ డోంట్ లూజ్ ఎనీథింగ్. రాత్రి 9 రైలు ఎక్కి తెల్లరేక 5 గంటలకు విజయవాడలో దిగారు, డజన్ మ్యాటర్ విచ్ రూట్ ఇట్ హ్యాస్ ఫాలోడ్, సమ్ రూట్ ఇట్ హ్యాస్ ఫాలోడ్. కాదండి ఏదో రూట్ చెప్పాలంటే యూ కెన్ టెల్ ఎదర్ దిస్ ఆర్ దాట్. సో ఆ విధంగా ఈశ్వరునికి సాధకుడు భక్తుడికి ఉండేటువంటి మధ్యన ఉండే సంబంధాన్ని ఆ సృష్టి ప్రక్రియ ద్వారా బోధిస్తాం. ఈ సృష్టి ప్రక్రియ ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఓవరాల్ గా సేమ్ ఉంటుంది, మరీ సందర్భం లేకుండా ఇక్కడో రకంగానో అక్కడ మరీ ఆపోజిట్ గా చెప్పారని నా అభిప్రాయం కాదు. ఓవరాల్ గా సేమ్ ఉంటుంది, డీటెయిల్స్ మారుతూ ఉంటాయి. బికాస్ డీటెయిల్స్ ఇన్ దిస్ కేస్ ఆర్ అన్ఇంపార్టెంట్. సో సంథింగ్ లైక్ దాట్. ఇక్కడ మహాభారతము ఇతిహాసము కొంచెం పురాణ లక్షణాలని సంతరించుకున్న ఇతిహాసం, అనేక కథలతో కూడి ఉన్న ఇతిహాసం. ఇతిహాసం అంటే హిస్టారిక్ స్టోరీ ఉంటుంది, కానీ మహాభారతంలో ఆ హిస్టారిక్ స్టోరీ, ఆ పాండవులు కౌరవులు వాళ్ళ దెబ్బలాట్లు, వాటి చుట్టూ చాలా కథలు అల్లుకుని ఉంటాయి. ఒక చెట్టు చుట్టూ తీగలు అనేకంగా అల్లుకుని ఉన్నట్టుగా అడవిలో అలా అల్లుకుని ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే చెట్టు ఎక్కడుంది, మ్రాన్ ఎక్కడుందో కనపడనంత బలంగా అల్లుకుని ఉంటాయి, దట్టంగా. అలాగే ఉంటుంది మహాభారతం. కాబట్టి ఆ పురాణ లక్షణం ఉండబట్టి పురాణ సృష్టి ప్రక్రియ యొక్క లక్షణాలు మనకి ఇక్కడ కనపడతాయి. ఇప్పుడు తైత్రీయంలో సృష్టి ప్రక్రియ గురించి మాట్లాడారనుకోండి, ఆ పరమేశ్వరుడు చైతన్య స్వరూపుడు, శుద్ధ చైతన్యము, అదే పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరం నుంచి ముందు ఆకాశము, స్పేస్. స్పేస్ అనగానే టైం కూడా కలిసి ఉంటుంది కనుక స్పేస్ టైం ఫ్యాబ్రిక్. సో స్పేస్ టైం అనేటువంటి ఫ్రేమ్వర్క్ ముందు పుట్టింది. ఆ స్పేస్ టైం ఫ్రేమ్వర్క్ నుండి ఎనర్జీ మేనిఫెస్టేషన్,
అండ్ ఫ్రమ్ దెన్ ఆన్వర్డ్స్ గ్యాసియస్ స్టేట్, ఎనర్జీ కండెన్స్ అయ్యి గ్యాసియస్ స్టేట్, దెన్ ద లిక్విడ్ స్టేట్, అండ్ దెన్ ఫైనల్లీ ది సాలిడ్ స్టేట్. ఈ రకంగా పుట్టింది అని ఒక ఇంపర్సనల్ క్రియేషన్ అక్కడ బోధించారు. ఇంపర్సనల్ గా ఉంటుంది. కానీ ఇక్కడ పురాణాల్లో ఇంపర్సనల్ గా ఉండదు, చాలా పర్సనలైజ్డ్ గా ఉంటుంది. పర్సనలైజ్డ్ అంటే సేమ్ థింగ్ ని పర్సానిఫై చేసి పర్సనలైజ్డ్ గా చెప్తారు. పురాణాల్లో చెప్పే పద్ధతి అలా ఉంది. సో ఆకాశం పుట్టింది ముందు అనడానికి బదులు ఆకాశ మహారాజు పుట్టాడంట. ఆకాశం పుట్టిందని ఆకాశ మహారాజు ఏమిటి అంటే ఆకాశానికే ఆకాశ మహారాజు. పర్సనలైజ్. విన్నారా మీరు ఆకాశ మహారాజు అని? సంథింగ్ లైక్ దాట్. సో పృథివీ పుట్టింది అంటే ఉపనిషత్తు, పృథివీదేవి పుట్టింది అంటే పురాణం. పృథివీకి, పృథివీ అంటే ఎర్త్, దీనికి గో అనే శబ్దం చేత, గో అంటే పృథివీ అని అర్థం. పృథివీ ఆ శ్లేష ఉంది అక్కడ. సో పృథివీ శబ్దం స్త్రీలింగ శబ్దం, గో శబ్దం స్త్రీలింగ శబ్దం. గో శబ్దానికి శ్లేష ఉంది. ఏమిటి? ఆవు, పృథివీ, రెండు అర్థాలు ఉన్నాయి. అందుకోసమని పృథివీకి ఏ రూపంగా చెప్తే బాగుంటుంది చెప్పండి? గోవు రూపంగా చెప్తే బాగుంటుందా, గుర్రం రూపంగా చెప్తే బాగుంటుందా? గోవు రూపంగానే బాగుంటుంది. ఎందుకంటే ఆ శబ్దంలో ఆ శోభ, ఆ శ్లేష ఉంది కనుక. కాబట్టి పృథివీ గోవు రూపంగా ఉంటుంది. సో పృథివీ గోవు రూపంగా ఉంటే మరి ఈ సముద్రాలు ఏమిటి? పొదుగు రూపంగా సముద్రాలు ఉంటాయి అని ఇంకా అలాగ పర్సానిఫికేషన్. సో ఈ విధంగా సృష్టి ప్రక్రియని పర్సనలైజ్డ్ గా చెప్పేటువంటి పద్ధతి పురాణాల్లో ఉంటుంది. శంకర భగవత్పాదులు ఇక్కడ ఆ పురాణ ప్రక్రియనే మనస్సులో పెట్టుకుని సృష్టి ప్రక్రియని వర్ణిస్తున్నారు. సహా భగవాన్, ఆ పరమేశ్వరుడు, ఇదం జగత్ సృష్ట్వా, ఈ జగత్తుని సృష్టించాడు, సృష్టించి అని మొదలు పెడుతుంది. మనం దీన్ని మళ్ళీ క్లాస్లో కంటిన్యూ చేద్దాం. ఓం పూర్ణముదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే